ఎస్కే కాదర్ భాష అండి. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యుడిని. సిటీ లిమిట్స్ మాది. నూరు భాషా సంఘానికి వచ్చి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఒక చిన్న సమస్య, రెట్టపల్లి గూడూరు మండలంలో రెట్టపాళెం దగ్గర ఈదూరు రెట్టపాళెం దగ్గర ఒక చిన్న శ్మశాన ఉంటే అది సుమారుగా 120 సంవత్సరాలుగా పూర్వీకుల కాడి నుంచి అక్కడనే పూడుస్తూ వస్తూ ఉన్నారు ముస్లిమ్స్ అందరు కూడా కలుసుకొని. అది ఇప్పటికే 96 సెంట్లు ఉన్నదాన్ని చుట్టుపక్కల రోడ్లు వేసేసి ఈరోజు 50 సెంట్లు కూడా లేని పరిస్థితికి వచ్చింది. సరే, మా ముస్లిం సోదరులందరూ కూడా కలుసుకొని దాన్ని చుట్టూ ప్రారీ గోడ కట్టుకోవాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో అన్యాంక్రాంతం కాకుండా చేసుకోవాలనేది ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. అయితే అక్కడున్న స్థానికులు ఒకరు అక్కడ వాటర్ పాయింట్ పెట్టాలని, వాటర్ షెడ్ కట్టాలని, శ్మశానంలోనే కట్టాలని అని చెప్పేసి వాళ్ళు వచ్చి మాట్లాడడం జరిగింది. దానికి ఇక్కడున్న ముస్లిం సోదరులు స్థానికులు అయితేనేమి ఎవరు కూడా దానికి ఒప్పుకోలేదు. ఎందువల్లంటే 96 సెంట్లు ఉన్న దాన్ని ఈరోజు 50 సెంట్లకు తీసుకొచ్చారు. మళ్ళా దాంట్లో వాటర్ షెడ్ అనేది కడితే మొత్తం కూడా ఆక్రమణలు అయిపోతాయి. రేపు ముస్లిం సోదరులు పూడ్చుకోవాలంటే కూడా చాలా అబ్జెక్షన్ అవుతుంది, ఇబ్బంది కూడా అవుతా ఉంది. కాబట్టి ఈ మీడియా పరంగా నేనేం చెప్తున్నానంటే, ఉన్న స్థలాన్ని ఇప్పటికే చాలా పోయింది కాబట్టి మా స్థలంలో మేము ప్రారీ గోడ కట్టుకునేదానికి అనుమతులు ఇవ్వమని చెప్పేసి ఈరోజు తహసీల్దార్ దగ్గరికి వచ్చాము. ఆయనకు కూడా ఒక అర్జీ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని మేము తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దృష్టికి కూడా తీసుకుపోదలుచుకున్నాము. ఎందువల్లంటే ఆయన శాసనసభ జరుగుతూ ఉంది కాబట్టి ఆ సెక్షన్స్లో ఉన్నాడు. ఆయన రేపు 8వ తారీఖు ఏదో వస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. మేమంతా కూడా కలుసుకొని ఈ సమస్యని పెద్ద ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యకి పరిష్కారం చూపమని చెప్పేసి ఆయన్ని అడగడం కూడా జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ నిన్న మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే యావత్ భారతదేశానికే అది తెలుస్తుంది, అమలుపరుస్తారు కూడా, అమలుపరచమని కూడా చెప్పారు. శ్మశాన స్థలాలు అది హిందూ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, దీంట్లో కూడా వేరే వేరే కట్టడాలు కానీ వేరే ఆక్రమణలు కానీ చేయవద్దు, చేస్తే అట్లా చట్టరీత్యా చర్య తీసుకోబడి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి శ్మశాన ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకి ఎవరు అడ్డుపడరు, కానీ శ్మశాన స్థలాల్లో ఈ వాటర్ షెడ్లు కట్టాలని, రోడ్లు వేయాలని, ఏదేదో కన్స్ట్రక్షన్ జరపాలంటే మటుకు చాలా తప్పు అవుతుంది. అది అందరికీ కూడా శ్మశాన స్థలాలు అవసరం. ఈరోజు 10 మంది ఉన్న ఇళ్ళు, 10 మంది ఉన్న జనాభా, భూమి అయితే పెరగదు కానీ ఆ 10 సెంట్లే ఉంటుంది ఆ భూమి, కానీ ప్రజల మటుకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇంత దేనికి అంత దేనికి అనేది కూడా వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు ఉన్న స్థలము పెరగదు కదా. రేపు 40 మంది అవుతారు, 50 మంది అవుతారు, 100 మంది అవుతారు. ఆ రోజు స్థలం కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఉన్న స్థలాన్ని వదులుకొని. కాబట్టి దయచేసి స్థానికంగా ఉండే నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, పోయి విచారించి ఈ స్థలం ఎప్పటి నుంచి ఉంది, ఈ శ్మశానం ఎప్పటి నుంచి వీళ్ళు పూడ్చుకుంటున్నారు, దీని నమూనాలు ఏమిటి అనేది ఒక తూరి పరిశీలించి మాకు ఈ ముస్లిం సోదరులకి న్యాయం చేస్తారని చెప్పేసి, ఈ పవిత్రమైన రంజాన్ పండుగలో మనశ్శాంతి లేకుండా ఇలాంటి పనులు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. దీన్ని మేము పెద్ద చేయదలుచుకోలేదు, ఇది పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నాం. దీన్ని న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.